మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. చిత్తూరు జిల్లాలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల వరుస బలవన్మరణ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఏకంగా 2 విద్యార్థులు అక్కడ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా గత వారం కిందట ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడగా ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రుద్రమూర్తి మంగళవారం కాలేజీ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుద్ర బలవన్మరణంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలేజీ ప్రాంగణంలో కళాశాల అధ్యాపకుల వేధింపులే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకి దిగారు. కాలేజీకి వచ్చారు. అక్కడ పూర్తిగా కొంత ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యారు. సీతమ్స్ కళాశాలలోకి చొచ్చుకు వెళ్లి నిరసన కూడా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విద్యార్థులు తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదాన్ని చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో 2 మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ అస్వస్థతకు గురైనటువంటి మహిళలను 108 ద్వారా ఆసుపత్రికి కూడా తరలించారు. రుద్ర మృతికి కళాశాల డీన్ కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం కనీసం సమాచారం కూడా సకాలంలో అందించలేదని కూడా ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక తమ బిడ్డ చనిపోయేంత పిరికివాడు కాదని మృతిపై నిజాలు తేల్చాలని రుద్ర తల్లి డిమాండ్ చేస్తుంది. ఇక మరొక వైపు అటు కాలేజీ నుంచి మాత్రం డిఫరెంట్ వర్షన్ ఏర్పడుతుంది. ఒకసారి ఆ తల్లి ఏం మాట్లాడిందో విందాం. సరే, నా బిడ్డ ప్రాణం పోయింది సార్, పై నుంచి కింద పడినాడు కదా, ఆ నిమిషం నుంచి ఇంతవరకు ఒక కాలు నాకు చేసి చెప్పలేదు. ఆయన క్లాస్కి రాలేదనేసి ఎప్పుడు చూసినా కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. క్లాస్కి రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని రిక్వెస్ట్ చేసి నేను చెప్పేసే వెళ్ళాను సార్ 1 వీక్ ముందు. మళ్ళా నా బిడ్డ పై నుంచి కింద పడే అంత మూర్ఖుడు ఏం కాదు. అర్థమైందా? కష్టపడి కుటుంబం నుంచి మేము పుట్టినాం సార్, వాడికి అర్థమవుతుంది. కానీ ఏదో జరిగింది, దానికి సమాధానం వాళ్ళు చెప్పే తీరాలి. లోపలికి వెళ్ళి అడిగిన దానికి ఈ బాబుని లోపల నుంచి బయట కింద తోసినారు. అదే వాళ్ళ ఇంట్లో బిడ్డలు అయితే ఇలాగే చేస్తారా? నా బిడ్డ చావుకు మాత్రం కంపల్సరిగా న్యాయం చెప్పాలి, చెప్పి తీరాలి. వీళ్ళు చెప్తేనే ఇక్కడి నుంచి మేము కదులుతాం. కది ఆ తల్లి ఆవేదన. తన కొడుకు మృతి చెందిన ఘటనను కాలేజీ యాజమాన్యం దాచింది, నాకు చెప్పలేదనేటువంటి కారణాల చేత ఏదో జరిగింది మరణం వెనుక అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుంది ఆ తల్లి. కానీ రుద్ర మరణానికి అక్కడ కాలేజీలో ఉన్నటువంటి అధ్యాపకులే కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ యొక్క బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రేమలో విఫలం చెందే చనిపోయినట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందంటూ కూడా అక్కడ పోలీసులు వివరించారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో కూడా చూద్దాం. సీతమ్స్ కాలేజ్లో మధ్యాహ్నం 2 గంటల పైన రుద్రమూర్తి అనే అబ్బాయి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. అతను కాలేజ్ ప్రెమిస్లోనే 3వ అంతస్తులో బోర్డు నుంచి దూకి కిందికి పడినందువల్ల బలమైన గాయాలు తలపై హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ పరీక్షించి డాక్టర్ని చెప్పాలని ధృవీకరించబడింది. ఈ సంఘటనపై వెంటనే మా రూరల్ సిఐ గారు కాలేజీకి, తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ సందర్శించిన తర్వాత ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే, అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇంకా ఆ బాధలో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఏదేమైనా రోజుల వ్యవధిలో 2 ఘటనలు ఒకే కళాశాలలో జరగడంతో అక్కడ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏం జరుగుతుంది కళాశాలలో అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా రుద్ర అక్కడ బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన అయితే ఇప్పుడు తోటి మిత్రులకు కూడా తీవ్ర కలవరానికి గురి చేసింది. అక్కడ కళాశాలలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులను కూడా ఆందోళనకు గురి చేసింది. మాకు న్యాయం చెప్పండి, మాకు ఎవరు లేదు. తండ్రి లేకుండా ఒక బిడ్డ తల్లి ముందు నుంచి చెప్పేసి చాకింది, వాళ్ళ అమ్మది, వాళ్ళ చెల్లి నేను. మాకు న్యాయం తెప్పించండి. మీ అందరూ అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాను.